మోంథా తుపాన్ తీవ్ర తుపానుగా మారింది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు సమీపంగా తీవ్ర తుపాన్ వస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ రాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం. కాకినాడ పోర్టుకు సమీపంగా తీవ్ర తుపాన్ తీరం దాటుతుందని వార్నింగ్ ఇచ్చింది. కాకినాడ తీరానికి గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 ఇవ్వటం ఇదే మొదటిసారి. కాకినాడ దగ్గర మోంథా తుపాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉప్పాడ తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. తీరానికి రక్షణ గోడగా పెట్టిన బండరాళ్లు పడిపోయాయి. కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు, మీకు ఎవరికి దెబ్బలు తగలకూడదు. మోంథా తుపాన్ తీవ్ర తుపాన్గా మారింది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు సమీపంగా తీవ్ర తుపాన్ వస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వినయ్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. భోగి తుఫాను ఫెండు తుఫాన్గా మారింది. దీంతో రాష్ట్రంలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈదురుగాలులతో అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఇక్కడ నుంచి మినిట్ టు మినిట్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కమాండెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన తుఫాన్కు సంబంధించిన అప్డేట్ అంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ తుఫాన్ కదలికలు కూడా చాలా వేగంగా మారుతున్న నేపథ్యంలో అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి అలర్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే అటు తీర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లంగా మారుతుండటంతో పాటు భారీగా ఈదురుగాలన్నీ కూడా వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా అటు తీర ప్రాంతాల దగ్గర కూడా ప్రమాదిక హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అటు వాసనకు సంబంధించిన అనలిస్ట్ పూర్ణచంద్ ఉన్నారు. అసలు ఈ ప్రమాదిక హెచ్చరికలకు సంబంధించి దీన్ని ఎలా చూస్తారు? 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడంపై మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అటు 10వ నెంబర్ హెచ్చరిక కూడా ఐఎండీ జారీ చేసింది. అసలు ఏంటి ఈ హెచ్చరికలు ఎలా చూస్తారు? ఈ హెచ్చరికలు చూసుకుంటే కనుక మనకి 1 నుంచి 11 వరకు ఉంటాయి. 1, 2 లోకల్ వెదర్ బ్యాడ్ కండిషన్ వాళ్ళు ఇస్తారు. 2, 3 కొంచెం ఏమైనా సైక్లోనిక్ స్టార్మ్ ఉంటే కనుక ఇస్తారు. అదేవిధంగా 5 నుంచి 7 వరకు ఉంటే కనుక ఏమైనా డిప్రెషన్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇస్తారు. మనకి 8 నుంచి 11 చూసుకుంటే ఇట్ ఈస్ సివియర్ అలర్ట్. అదే ఏంటంటే మనకి ఆ పోర్ట్ దగ్గరలో కనుక మనకి ఏదైనా సైక్లోన్ కానీ సివియర్ సైక్లోన్ కానీ క్రాస్ అయ్యే టైంలో దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి దాని యొక్క వార్నింగ్ లెవెల్స్ అయితే మారుతుంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు కాకినాడ పోర్టుకి అయితే మనకి 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. అక్కడ నుండి ఏ మూమెంట్స్ ఉండకూడదు అని చెప్పేసి మనకి అక్కడ 10వ నెంబర్ హై అలర్ట్ అయితే ఇచ్చి ఉన్నారనమాట. అదేవిధంగా అలర్ట్స్ ఎలాగంటే దాని యొక్క సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీ, విండ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే 10వ నెంబర్ అన్నది చాలా డేంజర్ అలర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏ సమయంలో చెప్తారు? దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇది 10వ నెంబర్ హెచ్చరిక అంటే ఆల్మోస్ట్ డేంజర్ లెవెల్. ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ వచ్చి 11 ఉంటుంది. ఇప్పుడు 10వ నెంబర్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ మనకి విండ్స్ అయితే కనుక ఎక్కువ ఉంటాయి. అక్కడ ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు పోర్ట్లో. ఆ పోర్ట్లో ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేసేయడం వల్ల మనకి షిప్స్ కానీ వెసల్స్ కానీ ఏమైనా ఫిషర్మెన్ బోట్స్ కానీ ఏవి మూవ్మెంట్ చేయకూడదు. దానివల్ల 10వ నెంబర్ అయితే జారీ చేయడం జరిగింది. హుదూద్ తుఫాన్ని మనం గతంలో చూసాం. చాలా భయంకరమైన జ్ఞాపకాలన్నీ కూడా హుదూద్ తుఫాన్ మిగిలి చెల్లింది. ఇప్పుడు 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. అప్పుడు 11వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి పరిణామాల్లో ఎలా చూడాలి? అంటే ఇది దాని యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ అప్పుడు మనకి హుదూద్ చూసుకుంటే కనుక అది వెరీ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్గా క్రాస్ అయింది. ఇది మనకి చూసుకుంటే కనుక ప్రస్తుతం సివియర్ సైక్లోన్గా ఉన్నది. అందుకని చెప్పేసి దీనికి 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం. హుదూద్ అనేది దీనికన్నా ఇంకా ఎక్కువ తీవ్రతతో క్రాస్ అయింది. అందుకని దానికి 11వ నెంబర్ జారీ చేయడం జరిగింది.
సార్ అంటే తుఫాను తీవ్ర తుఫానుగా మారింది, రాష్ట్రంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఆ తుఫాను స్టేటస్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తుఫాన్ అయితే ఈ రోజు మార్నింగే సైక్లోన్ నుంచి సివియర్ సైక్లోన్గా మారింది, ఇంటెన్సివ్ అయింది. అది మనకి వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 270 కిలోమీటర్ల దూరం కాకినాడకి, అదేవిధంగా 190 కిలోమీటర్లు మచిలీపట్నానికి కేంద్రీకృతం అయి ఉన్నది. ఈ రోజు సాయంత్రం మనకి అది ల్యాండ్ క్రాస్ చేసే ఆస్కారం అయితే ఉన్నది. మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో అది మనకి ల్యాండ్ క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. రాష్ట్రంలో తుఫాను ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీని తాలూకా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కావచ్చు, భారీ ఈదురుగాలు కూడా ఇస్తా ఉన్నాయి. అంటే సాయంత్రం లేదా మిడ్ నైట్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పన్నారు. ఈ తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి? అంటే ఇది తీరం దాటే సమయంలో అంటే మనకి ఈవినింగ్ ల్యాండ్కి దగ్గరగా వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది మనకి ఎంత క్లోజ్గా వస్తే దాని యొక్క విండ్ తీవ్రత కానీ వర్షపాతం కానీ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆల్రెడీ గాలులు అదేవిధంగా వర్షపాతం మొదలైంది. ఈవినింగ్కి దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. అదేవిధంగా క్రాస్ అయిన తర్వాత కూడా కొంత సమయం ఇదైతే ఉంటుంది. రేపు మార్నింగ్ వరకు ఈదురుగాలు వర్షపాతం అయితే ఉండే అవకాశం అయితే ఉన్నది. దీన్ని బేస్ చేసుకొని ఉన్న అనాలిసిస్ బేస్ చేసుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు ప్రయాణాలు అవి పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నాం. సార్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి చాలా క్లియర్ గా ఈ తుఫానుకు సంబంధించి మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దీని ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది? దీని యొక్క ఇంటెన్సిటీ చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫోర్కాస్ట్ని బట్టి మనకి 90 నుంచి 100 కిలోమీటర్ల గాల్లో అయితే వీచే అవకాశం ఉంది. మాక్సిమం 110 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. అందుకని దీనివల్ల ఏంటంటే చెట్లు కానీ బాగా ఏమైనా పాతబడిన ఇల్లులు కానీ పూరిల్లులు లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి కండిషన్ సరిగా లేకపోతే కనుక కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచిదని చెప్పేసి ఆల్రెడీ జిల్లా యంత్రాంగాన్ని కూడా మన SDMA అదేవిధంగా గవర్నమెంట్ అలర్ట్ చేసి ఉంచారు. సో జిల్లాల్లో వారు కలెక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ 300 పైగా షెల్టర్ హోమ్స్ ఓపెన్ చేశారు. ప్రజలను అక్కడికి తరలించడం కూడా జరిగింది. మొత్తం మీద తుఫాను సివియారిటీ పెరుగుతున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం అంతా కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ MD అటు ప్రకాష్ జైన్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు తుఫాను తీవ్రత పెరిగిన నేపథ్యంలో పూర్తిగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ప్రస్తుతం ఇక్కడ నుంచే ప్రకాష్ జైన్ MD అంతా కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. సార్ చెప్పండి సార్, తుఫాను ప్రభావం ఎలా ఉంది? మనకు ఈరోజు రాత్రి కాకినాడ కోనసీమ వైపు ల్యాండ్ అయిన తర్వాత ఈరోజు సాయంత్రం నుంచి రేపటి పొద్దున దాకా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము అందరం కొంచెం పని చేస్తున్నాం. దయచేసి మీరు కొంచెం స్పేస్ ఇవ్వగలిగితే తర్వాత మాట్లాడతాను. అంటే ఖచ్చితంగా తుఫాను సివియర్ గా అవుతున్న నేపథ్యంలో మీ నుంచి ప్రజలు ఎప్పటికప్పుడు కూడా సమాచారం కోరుకుంటారు కనుక అందుకని మిమ్మల్ని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ తుఫాను ఇంటెన్సిటీ ఎలా ఉంది? IMD ఫోర్కాస్ట్ ప్రకారంగా 100 km/h స్పీడ్తో వస్తుంది. అంతా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఖచ్చితంగా ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకోవాలి. అనవసరంగా బయట వెళ్ళడానికి ఈ రోజు అంత స్పేస్ అంత అవకాశం లేదు. దయచేసి ఇంటి లోపల ఉండండి. సార్ అంటే ఇప్పుడు తుఫాన్ చాలా కీ ఫేజ్ లో కనిపిస్తూ ఉంది. ఏ జిల్లాకి అలర్ట్ చేశారు, ఎక్కడ ప్రభావంతో ఉండబోతుంది? ఇప్పుడు ముఖ్యంగా సెంట్రల్ కోస్టల్ ఏపీ అన్ని జిల్లాలో నెల్లూరు నుంచి కాకినాడ దాకా అన్ని జిల్లాకి అలర్ట్ వెళ్ళాయి. SMS అలర్ట్స్ ఆల్రెడీ పంపించాం. అది కాకుండా ఇప్పుడు సెల్ బ్రాడ్కాస్ట్ కూడా చేస్తున్నాం. సో ఈ సెంట్రల్ కోస్టల్ ఏపీ అన్నిటికీ ఇప్పుడు అలర్ట్ పంపుతున్నాం. ఇది మొత్తానికి తుఫాను తీవ్రతకి సంబంధించి ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అటు సెంట్రల్ టీమ్స్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి వచ్చి కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నారు. మరోవైపు పెను తుఫానుగా మారిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఇక్కడ నుంచి అన్ని ఏర్పాట్లు మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వినయ్. ಕ್ಯಾಮರಾ ಎಲ್ಲ
నేను మొత్తం మీ ఉప్పాడకి ఒక 9,000 చెప్పాను రోజు. అమీనాబాద్ పక్కన పెట్టేసి ఓన్లీ ఉప్పాడనే 9,000 చెప్పాను.